శ్రీరామనవమి వేడుకలకు ఉత్సవ కమిటీలు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాములోరి పెళ్లి ఆడంబరంగా జరిపేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణ ముహూర్తం తరుముకొస్తుండటంతో రాట మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పాయకరుపేట మండలం పాల్తేరు ముస్తాబవుతుంది. ప్రతి ఏటా పాల్తేరులో జరిగే రాముల వారి కళ్యాణం చూడతరము అన్నట్టుగా భక్తుజనులు శ్రీరామనవమి వేడుకలకు ఎదురు చూస్తుంటారు. పట్టాభిరాముడి వివాహ మహోత్సవ శుభగడియలు తరుపుకొస్తున్నందున పాల్తేరు ఉత్సవ నిర్వాహకులు కళ్యాణ వేడుకలకు అంకురార్పణ గావించారు. ఇందులో భాగంగా ఆలయ ధర్మకర్త, హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు మాధవి దంపతులు గ్రామ పెద్దల సారథ్యంలో శ్రీరామనవమి వేడుకలకు శుభారంభం పలికారు. మహిళలు పెళ్లిరాట మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని పరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాభిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కళకళ జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాభిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు పాల్తేరు గ్రామంలో ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్న రాములవారి దేవాలయంలో పసుపురాట వేయడం జరిగింది. గ్రామ ప్రజలంతా వచ్చి ఈ కార్యక్రమంలో ఎంతో అంగరంగ వైభవంగా పాల్గొనడం జరిగింది. మన పాల్తేరులో ఈ రామాలయం వద్ద ఆదివారం నాడు శ్రీరాముల వారి కళ్యాణం జరగబడుతుంది. కావున గ్రామ ప్రజలందరూ పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం. అలాగే దేవవరపు లావరాజు గారి తనయుడైన దేవవరపు హైకోర్టు లాయర్ అయిన రాము గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపించుతున్నారు. కావున గ్రామ ప్రజలందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం. ఆదివారం నాడు శ్రీరాముల వారి కళ్యాణం అనంతరం ఉదయం 7 గంటల నుంచి కళ్యాణం 11 గంటల వరకు జరగబడుతుంది. కళ్యాణం అనంతరం అన్న సమారాధన జరగబడుతుంది. కావున గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ అన్న సమారాధన స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలందరికీ. ముఖ్యంగా ఈరోజు మన ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నటువంటి రామాలయం దగ్గర రాముల వారి పెళ్లి కార్యక్రమాలు పెళ్లి రాట వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అలాగే మన ఆలయ ధర్మకర్త అయినటువంటి ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవవరపు రాము గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అన్న సంతర్పణతోటి శ్రీరామనవమి నాడు అన్న సంతర్పణ బాజా భయంత్రీలతోటి కేరళ కుట్టీలు డాన్స్ బేబీ డాన్సులతోటి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మా స్నేహితుడైనటువంటి దేవవరపు రాంబాబు గారు ఈరోజు ఎంతో వైభవంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ ఆలయానికి అహర్నిశలు కృషి చేసి ఈ ఆలయానికి ఒక అరెకరం భూమి విరాళంగా కూడా ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నాడు. మరిన్ని రోజులు ఈ యొక్క దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి మరింత ఉన్నత స్థితికి వెళ్ళి ఆయన ఈ దేవాలయాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారని మనసా వాచా కోరుకుంటూ గ్రామ ప్రజల తరపున మన
పెద్దల తరపున గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనసా వాచ ఆ శ్రీరాముల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేవరపల్లి లావరాజు గారి కుమారుడు దేవరపల్లి రాంబాబు గారు, హైకోర్టు లాయర్ గారు, మన ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న రామాలయం వద్ద ఆయన వెన్సార్జీ తీసుకున్న కాడి నుంచి కూడా ఈ రామాలయం కార్యక్రమం ఉత్సవాలు ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఉగాది వెళ్ళిన తర్వాత శ్రీరాముల వారు ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున ఈ రామాలయం ఉత్సవాల్లో ఈ లాయర్ గారు ప్రతి ఒక్క సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. కాబట్టి అలాగే మన గ్రామ పెద్దలు, గ్రామ చిన్నారులు, గ్రామ ఆడపడుచులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉదయం 9:30 మన శ్రీరాముల వారు సీతాదేవి కళ్యాణ మోక్ష ప్రకారంగా 9:30 రాట వేయడం కార్యక్రమం జరిగింది. అలాగే రేపు 6వ తారీఖున శ్రీరాముల వారు పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. కావున ఆ రోజు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేస్తారని అలాగే కోరి ప్రార్థించడం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరన్నా మీరు విరాళంగా పంపిద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ధాన్యం రూపంలో కానీ, డబ్బుల రూపంలో కానీ, బియ్యం రూపంగా కానీ, చింతపండు రూపంగా కానీ ఈ అన్నదాన కార్యక్రమానికి మీరు ఇచ్చే విరాళం ఇచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారని, శ్రీరాముల వారు కళ్యాణం విజయవంతం చేస్తారని మరి కోరి ప్రార్థించడం. అలాగే శ్రీరాముల వారు కళ్యాణంతో పాటు మీరు ఎవరైనా పీటల మీద కూర్చుంటే వాళ్ళు ఉంటే శ్రీరామ ఆలయం దగ్గరికి వచ్చి ఈ రాముల వారు కళ్యాణం సందర్భంగా మీరు పీటల మీద కూర్చుంటే వాళ్ళు ఉంటే రసీదు తీసుకుని ఈ దేవాలయం దగ్గర రేపు ఆదివారం ఉదయం 7 గంటల కానించి శ్రీరాముల వారు కళ్యాణం జరుగుతుంది. కాబట్టి 11 గంటల కానించి సాయంత్రం 4 గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారని శ్రీరాముల వారు ఈ కార్యక్రమం శ్రీరాముల వారి నవమి. ఈ కార్యక్రమం ఈ జనాలంతా కూడా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఆహ్వానించి కార్యక్రమం పూర్తి చేసి జయం చేసినందుకు చాలా కృతజ్ఞులు. శ్రీరామచంద్రమూర్తికి జై, శ్రీరామచంద్రమూర్తికి జై, సీతామహాదేవికి జై, శ్రీరామచంద్రుల వారికి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామనవ సందర్భంగా ఇవాళ 9:40 రాట వేయడం జరిగింది. శ్రీరాముల వారి కళ్యాణం 10వ తారీఖు. పిల్లలకి అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ముత్యాలం గుడి దగ్గర ఉన్న రామాలయం దగ్గర శ్రీరామనవమి కళ్యాణం శ్రీరాముల వారి యొక్క కళ్యాణం సందర్భంగా పెళ్లిరాట వేయడం జరిగిందండి. ఈరోజు గ్రామంలో ఉన్న పేరంటాల అందరి చేతుల మీదుగా పెళ్లిరాట వేయడం జరిగిందండి. ఉగాది నుంచి శ్రీరామనవమి కళ్యాణం వరకు కూడా శ్రీరాముల వారి వద్ద వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయండి. దేవుడి శ్రీరాముల వారి వద్ద శ్రీరాముల కళ్యాణం అంటే మన ఇంట్లో అందరి కళ్యాణం లాంటిది. కాబట్టి అందరూ కూడా గ్రామంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎవరు తోచిన వారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని రాముల వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి. శ్రీరామనవమి ఆదివారము అనగా ఏప్రిల్ 6వ తారీఖుని శ్రీరాముల వారి యొక్క కళ్యాణం జరుగుతుందండి. ఆ రోజు గుడి దగ్గర అన్న సంతర్పణ కూడా జరుగుతుందండి. దేవుడి యొక్క అన్న ప్రసాదాన్ని తీసుకొని దేవుడి కళ్యాణ కార్యక్రమాల్ని అందరూ చూసి తరించి ఆ శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రతి కూడా రాముల వారి యొక్క కళ్యాణము ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే ఈసారి కూడా అందరి సహకారంతో రాముల వారి యొక్క కళ్యాణము ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.